లార్డ్. ఈరోజు ఆదివారం ఫిబ్రవరి 2వ తారీఖు 2025 సంవత్సరం. సెయింట్ పీటర్స్ కో-కేథడ్రల్ ఆవరణలో చిత్రీకరించడమైంది. భోజనం చేసి వెళ్ళండి. అబ్బో నాకు టైం లేదు. అరే సినిమాకి టైం అవుతుంది, టికెట్లు దొరకదు. ప్రతి దానికి టైము. కానీ దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు గడపడానికి చాలామందికి టైం ఉండదు. విషయం ఏంటంటే, మోషే ఓల్డ్ టెస్టిమెంట్ నిర్గమకాండంలో మోషే గారు 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపారు. 40 రోజులు అంటే అది ఊహగా అందట్లా. అలాగే 40 అనేది ఒక సంపూర్ణ సంఖ్యగా చెప్పుకొని యేసు ప్రభువు వారు 40 రోజులు ఉపవాసంలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చెప్పాను కదా, ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం 2025 సంవత్సరం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో సిమియోను అను ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండేను. నీతి భక్తి ఎంతసేపు దేవుని సన్నిధిలో ఆయన జీవితాన్ని దేవుడికి అంకితం చేశాడు. అదే వాక్యంలో ఆ ప్రాంతంలోనే ఇంకొకటి మరియమ్మ గారు దేవుణ్ణి 30 ఏళ్ళు ఆమె జీవితాన్ని ఆయనకి సమర్పించింది. అంటే ఆయన 30వ సంవత్సరం దాటిన తర్వాత 3 సంవత్సరాలు ఆయన పరిచర్యకి బయటికి వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. హన్నా, ANNA, అన్నా అనే ప్రవక్త్రి. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత విధవరాలు అయిపోయి 84 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలోనే గడిపింది. అంటే ఆమె సమయం మొత్తం దేవునికి ఇచ్చింది. మనలో అందులో ఈ అందరినీ కాదు, కొందరు యూత్ ఏం చేస్తారంటే, అరే ఇవాళ వీడియోలో టీవీలో పలానా కార్యక్రమం వస్తుంది, అరే పలానా టైంకి వెళ్ళిపోవాలరా అంటాం. సినిమా 2ంటికి మొదలంటే వీళ్ళు 12ంటికి వెళ్ళి కూర్చుంటారు. ఇలాగ సమయం సినిమాకి వీటికి అన్నిటికీ ఇస్తున్నారు. ఈ ముగ్గురు లూకా సువార్త తర్వాత చదువుకుంటే 2వ అధ్యాయం 25వ వచనం. మనం దేవునితో ఎక్కువ ఉండాలన్నమాట. అది నీ ఆవరణలో ఒక దినం గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టం అని 84వ కీర్తన 10వ వచనంలో ఉంది. మనం దేవునికి మన సమయాన్ని ఇద్దాం. మనకంటే మన వయసులో సగం వయసు ఉన్నవాళ్ళు ఎందరో చనిపోతున్నారు. అలాంటిది మనం ఇంకా బతికున్నామంటే దేవుని కృప. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు తలుస్తూ ఆయనకి మన సమయాన్ని ఇద్దాం. దేవుడు ఆయన సమయాన్ని మనకిస్తాడు. ఆయన సమయాన్ని మనకిస్తే మనకి కష్టం, నష్టం, సమస్య, శోధనలు, గొడవలు, ప్రమాదాలు అప్పుడు ఉండవు. కాబట్టి ఈ సారాంశం మీరు అర్థం చేసుకుని ఉంటారనుకుంటా. దేవునికి ఎక్కువ సమయం ఇవ్వండి. ఆయన నీ కోసం నా కోసం ఈ భూమి మీద మనుష్య అవతారంతో వచ్చాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ జంతువు రూపంలోనూ రాలేదు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును కాక. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. మన వీరికి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్.